ప్రపంచ ప్రసిద్ధ రిస్క్ అనలిస్ట్, యురేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమ్మర్ ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. ఇస్లామాబాద్లో జరగబోయే చర్చలు ఒక సానుకూల పరిణామమే అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన మొజ్దాబా ఖమేనీ ఇప్పుడు ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారని, ఆయన కేవలం రాజకీయాల కోసం కాకుండా తన కుటుంబ సభ్యుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నారని బ్రెమ్మర్ వివరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ ఆలోచన విధానంపై బ్రెమ్మర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అవకాశం దొరికితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మొజ్దాబా క్షణంలో హతమారుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాపై ఉన్న పగ అతని నిర్ణయాలను శాసిస్తోందని, ఇలాంటి ప్రతీకారేచ్ఛ ఉన్న నాయకత్వంతో శాంతి ఒప్పందాలు ఎంతవరకు సఫలమవుతాయనేది సందేహమేనని ఆయన పేర్కొన్నారు. కేవలం అధికారిక చర్చలే కాకుండా లోపల రగులుతున్న ఈ వ్యక్తిగత కక్షలు ఇస్లామాబాద్ చర్చలకు అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, చర్చల విషయంలో అమెరికా విధిస్తున్న కఠిన నిబంధనలు కూడా వివాదానికి కారణమవుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అప్పగించాలని, అలాగే లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హౌతీల వంటి గ్రూపులకు అందిస్తున్న మద్దతును పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం పట్టుబడుతోంది. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత 24 గంటల్లో కేవలం 7 నౌకలు మాత్రమే ఇరాన్ అనుమతితో అక్కడి నుంచి ప్రయాణించాయంటే సముద్ర మార్గంలో ఇరాన్ పట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ సైన్యంలో ఉన్న అంతర్గత సవాళ్లను కూడా బ్రెమ్మర్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. యుద్ధం ప్రారంభంలో సైనిక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని స్థానిక కమాండర్లకు వికేంద్రీకరించడం వల్ల ఇప్పుడు కాల్పుల విరమణను అమలు చేయడం కష్టంగా మారింది. శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒప్పందానికి ఏ మేరకు తలొగ్గుతుందనేది ప్రశ్నార్థకమే. కొంతమంది స్థానిక కమాండర్లు ప్రభుత్వం తీసుకునే శాంతి నిర్ణయాలతో ఏకీభవించకుండా సొంతంగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని, ఇది మొత్తం శాంతి ప్రక్రియనే పక్కదారి పట్టించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.